నేను మంచిగా చాలా మంచి కష్టపడ్డ రైతు చివరికి ధాన్యం విక్రయించుకునే సమయం ఆసన్నమయ్యే వరకల్లా అంటే అసలు సాగు కంటే ఈ పండించిన పంట దిగుబడి అమ్మకమే పెద్ద సమస్యగా మారుతుందని చెప్పక తప్పదే. ఇప్పుడు నాకున్న అనుభవంలో అసలు ఈసారి రైతు ఎదుర్కొంటున్నంత ఇబ్బంది ఇలా ధాన్యం కానీ మొక్కజొన్న కానీ వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం లోపల గతంలో మున్నెన్నడూ కూడా ఇటువంటి పరిస్థితి ఎదురైనట్టు గమనించలేదే. ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా కానీ గత అనుభవంతో ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే సమస్యలను ఏ విధంగా అధిగమించాలనో చర్యలు చేపట్టాలి. ఇప్పుడు ఏమైందనంటే గత సంవత్సరం అనుభవంతో గతం కంటే మెరుగైన రీతిలో ఇప్పుడు ధాన్యం సేకరణ కానీ మొక్కజొన్న సేకరణ కానీ చేపట్టవలసింది. గతం కంటే దిగుడుగా సమస్యలు ఏదైతుందో అధికం కావటం అంటే ఇది ఓ విధంగా పాలనా అధికార యంత్రాంగం యొక్క వైఫల్యం లేక కుట్రపూరితంగా చేస్తున్నారు అనేటువంటి అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ఇప్పుడు వరిధాన్యం గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఇవాళ స్టేట్మెంట్ మనం గమనిస్తే ఇంతవరకు 2 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించినాం, ఇంకొక 3 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్స్పెక్టెడ్ అని చెప్పిన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు గత సంవత్సరం ఈ దినం నాటికి 3,40,000 మెట్రిక్ టన్నులు సేకరణ జరిగింది. అంటే లాస్ట్ ఇయర్ కంటే దాదాపు 1,50,000 మెట్రిక్ టన్నులు తక్కువ సేకరణ జరిగింది. లాస్ట్ ఇయర్ బై దిస్ డేట్ ఇట్ వాజ్ 3.5 lakh అబౌట్. గత సంవత్సరం ఈ దినం నాటికి దాదాపు 3.5 లక్షలు 3,40,000 సేకరణ జరిగింది. ఇవాళ 2 లక్షల సేకరణ జరిగిందని కలెక్టర్ స్టేట్మెంట్. అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం దాదాపు 1,50,000 సేకరణ తక్కువ జరిగింది. మరి దానికి కారణం ఏంటో జిల్లా అధికార యంత్రాంగం ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు కల్లాలల్లో తూకం వేసినప్పుడు ఏదైతుందో మనం 17 మాయిశ్చర్ని గమనిస్తాం కదా బాబు. కల్లాలల్లో మనం తూకం వేసినప్పుడు 17 మాయిశ్చర్ పర్సెంటేజ్ గమనిస్తాం. అది అన్లోడ్కి వచ్చేవరకు ఏదైతుందో 8-9కి వస్తుంది. అంటే ఏంటి, నీకు తూకం వేసినప్పటికీ అన్లోడ్కి ఏదైతుందో దాదాపు ప్రతి క్వింటల్కి ఒక 5 కిలోలు అదనంగా వెయిట్ లాస్ అవుతుంది. మీరు గమనిస్తున్నారా బాబు? తూకం వేసినప్పుడు ఎంతైతే వెయిట్ వస్తుందో అన్లోడ్ అయ్యేప్పటికీ మిల్లులో ప్రతి క్వింటల్కు 5 కిలోలు వెయిట్ లాస్ వస్తుంది.
తూకం వేసే అప్పుడు ఏదైతున్నదో మీకు 3.5 కిలోలు జోకుతున్నారే. తూకం వేసినప్పుడు 3.5 కిలోలు జోకుతున్నారు. అంటే అట్లొక 5 కిలోలు పోతుంది, ఇట్లొక 5 కిలోలు పోతుంది. 3.5 అంటే 3.5 7 ప్లస్ మళ్ళీ 1.5 8.5లో ఏదైతుందో మీరు ఒక 1.5 kg 2 kg బ్యాగ్ గన్ని బ్యాగ్ లా తీసేసినా కానీ మినిమం ఒక 5 కిలోలు అయితే లాస్ పోతుంది రైతు. అదొక 5 కిలోలు అన్లోడింగ్ డిలే అంటే ట్రాన్స్పోర్టేషన్ అన్లోడింగ్ డిలేతోని ఇంకొక 5 కిలోలు పోతుంది. అంటే ప్రతి క్వింటల్ మీద రైతు 5 + 5 10 కిలోలు నష్టపోతున్నాడు. పది కిలోలు అంటే ప్రతి కిలోకి 25 రూపాయలు లెక్క కట్టినా కానీ ప్రతి కిలోకి 25 రూపాయలు లెక్క కట్టినా కానీ 25 × 10 250 రూపాయలు ప్రతి క్వింటల్ మీద. ప్రతి క్వింటల్ మీద రైతు ఏదైతున్నదో ఇలా ప్రభుత్వ వైఫల్యం నిర్లక్ష్యంతో ప్రతి క్వింటల్ 250 రూపాయలు నష్టపోతున్నాడు. మీరు యావరేజ్గా 25 × 25 క్వింటల్ లెక్క పెట్టుకున్నా కానీ దాదాపు 6,000 రూపాయలు నష్టపోతుండే ప్రతి ఎకరాకు. నేను 25-30 క్వింటల మధ్య పంట పండుతుంది దిగుబడి. 25 నుండి 30 క్వింటల మధ్య వస్తుంది. ప్రతి క్వింటల్కు 250 రూపాయలు నష్టపోతున్నాడు. 250 × 30 అయినట్టయితే 7,500 అవుతుంది. 30 అయినట్టయితే 7,500 అవుతుంది. అంటే యావరేజ్ తీసుకున్న ఒక కనీసం 6,000 రూపాయలు నష్టపోతుంది కదా. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతుందో పెట్టుబడి సహాయం నేను 6,000 ఇస్తానదే. ప్రభుత్వం పెట్టుబడి సహాయం 6,000 ఇస్తానది రైతు భరోసా. ఇప్పుడు అన్నాడు కేసీఆర్ గారు ఏదైతున్నదో పంటకు 5,000 2 పంటలు 10,000 ఇస్తా అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో మేము 10,000 కాదు 15,000 ఇస్తామన్నది. ఇప్పుడు 15,000 దేవుడు ఎరుగు, అసలు 10,000 దిక్కు లేదు. ఇప్పుడు మీకు ఎకరాకు 6,000 ఇస్తామని చెప్పని 2 ఎకరాలకు పర్మిట్ చేసిండు. ఎకరాకు 6,000 ఇస్తామని చెప్పని 2 ఎకరాలకు పర్మిట్ చేసిండు. నువ్వు పెట్టుబడి కల్పించలేకపోవడమే కాకుండా రైతు ఉల్టా 6,000 నష్టపోతున్నాడు. అంటే ప్రభుత్వం ఏదైతుందో ధాన్యం సేకరణలో వైఫల్యంతో ప్రతి రైతు ఎకరా ఏదైతుందో మీ పెట్టుబడి సహాయం పక్కన పెట్టండి. పెట్టుబడి సహాయం పొందలేకపోవటం కాకుండా రాలేకపోవడమే కాకుండా అదనంగా 6,000 రూపాయలు నష్టపోతున్నాడు. నువ్వు ప్రవేశపెట్టిన యాప్ విధానం ఏదైతుందో దాన్ని బ్లాక్ చేసింది. వాళ్ళు ఎక్కడ కూడా ఓపెన్ మార్కెట్లో కానీ సొసైటీలలో కానీ ఎరువు బస్తాలు అందుబాటులో లేవు. పాడి రైతులకు కావాలి, వాటి గడ్డి పెంచుకుంటానికి, కాయగూరలో కావాలి, ఈ పచ్చి మొక్కల్లో కావాలి. అసలు ఈ ముఖ్యమంత్రి ఇట్లే కొనసాగితే వ్యవసాయం కనుమరుగేటట్టు కనబడుతుందా? అందులో మాది సుబాబులు పోయేటట్టుండవు. సోషల్ ఫారెస్ట్రీ